the C language training video. So ఈ వీడియోలో స్విచ్ కేస్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. ఇది ఒక కంట్రోల్ స్టేట్మెంట్ లైక్ డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్. అంటే ఇఫ్ ఎలా ఉందో టెర్నరీ ఆపరేటర్ ఉందో అలాగే స్విచ్ స్టేట్మెంట్ కూడా ఉంటుంది. జనరల్గా మనం మల్టిపుల్ ఇఫ్లు యూజ్ చేయాల్సి వస్తుంది కొన్ని చోట్ల. అలా మల్టిపుల్ ఇఫ్లు యూజ్ చేయకోకుండా మనం స్విచ్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకుని ప్రోగ్రామ్ని పర్ఫెక్ట్గా డెవలప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూసినట్టయితే ఇప్పుడు నాకు గ్రేడ్ని ఎంటర్ చేస్తున్నాను. నాకు దగ్గర గ్రేడ్లు ఏ అని, బి అని, సి అని, డి అని, ఈ అని, ఎఫ్ అని ఉన్నాయి. నేను గ్రేడ్ ఎంటర్ చేసినప్పుడు ఏ అని ఎంటర్ చేస్తే యు ఆర్ ఎక్సలెంట్ అని ప్రింట్ కావాలి. బి అని ఎంటర్ చేసినప్పుడు బి అని, సి అని ఎంటర్ చేసినప్పుడు ఏమో యు ఆర్ గుడ్ అని ప్రింట్ కావాలి. అలా ప్రింట్ కావాలంటే మనం ఇఫ్ స్టేట్మెంట్స్ ద్వారా డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇఫ్ కండిషన్ ఈజ్ ఏ అయితే ప్రింట్ ఆఫ్ ఎక్సలెంట్. ఇఫ్ కండిషన్ ఈజ్ బి అండ్ సి, ఇఫ్ కండిషన్ ఈక్వల్స్ టు బి అండ్ సి అయితే ఏమి ప్రింట్ చేస్తాము, గుడ్ అని ప్రింట్ చేస్తాము. అలా ఇఫ్లు యూజ్ చేసుకుని ఇలాంటి మూమెంట్లో చాలా ఇఫ్లు అవసరం అవుతూ ఉంటాయి. అలా ఇఫ్లు కాకుండా మనం నార్మల్గా స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని చేసుకోవచ్చు అనమాట. స్విచ్ స్టేట్మెంట్ సింటాక్స్ ఏంటంటే స్విచ్ ఎక్స్ప్రెషన్, ఇక్కడ ఏదైతే కండిషన్ వెళ్ళాలో ఏదైతే ఎక్స్ప్రెషన్ వెళ్ళాలో, అంటే అక్కడ నేను కండిషన్ ఏది పంపిస్తున్నాను అంటే గ్రేడ్ని పంపిస్తున్నాను కాబట్టి ఆ గ్రేడ్ని ఇక్కడ పాస్ చేస్తాము. ఈ స్విచ్ ఎక్స్ప్రెషన్ ఓపెన్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్ కేస్. సో ఈ స్విచ్లో కేసెస్ ఉంటాయి అన్నమాట. కేసెస్ కేస్ ఈజ్ ఇదైతే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావాలి. తర్వాత స్టేట్మెంట్ అనేది టెర్మినేట్ అయిపోవాలి. తర్వాత కేస్ 2, తర్వాత అలాగే డిఫాల్ట్ స్టేట్మెంట్ కూడా ఉంటుంది. సో దీని సింటాక్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. కేసు, ఎక్స్ప్రెషన్, స్టేట్మెంట్స్, బ్రేక్ అనేది ఆప్షనల్ వన్. మనం కావాలనుకుంటే ఉంచవచ్చు లేకపోతే తీసేయచ్చు. కానీ బ్రేక్ ఎందుకు యూజ్ చేస్తామంటే స్టేట్మెంట్ అక్కడికి టెర్మినేట్ అవ్వడానికి. సో ఇందాక చెప్పిన ప్రోగ్రాము సేమ్ ప్రోగ్రాము స్విచ్ తోటి ఎలా డెవలప్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ క్యారెక్టర్ గ్రేడ్ అని తీసుకుంటున్నాను మన. సో ప్రింట్ఎఫ్ సో గ్రేడ్ అనేది క్యారెక్టర్ కాబట్టి యూజ్ ద పర్సంటైల్ సి కామా. సో అడ్రస్ ఆఫ్ గ్రేడ్. సో సారీ స్కానర్ కదా ఇది. printf ఎంటర్ గ్రేడ్. ఏమేమి గ్రేడ్స్ ఉన్నాయి? ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. ఇలా 5 గ్రేడ్స్ ఉన్నాయి. ఎఫ్ అంటే ఫెయిల్ అన్నట్టు. ఓకే, తర్వాత స్విచ్ అదే ఇఫ్ తోటి అయితే మనకు ఐడియా ఉంది. అదే స్విచ్ తోటి ఎలా చేస్తామో చూద్దాం. స్విచ్ తర్వాత ఓపెన్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్, కర్లీ బ్రేకెట్స్. ఓకే, స్విచ్ తర్వాత ఇందులో మనం ఏ వేరియబుల్ అయితే పాస్ చేయాలో ఆ వేరియబుల్ పాస్ చేస్తున్నాము గ్రేడ్. సో గ్రేడ్లో ఈ స్విచ్ స్టేట్మెంట్లో కేసెస్ ఉంటాయి అనుకున్నాం కదా. కేస్ అనేది ఈ గ్రేడ్ అనేది ఏకి ఈక్వల్గా ఉంటే ప్రింట్ ఎక్సలెంట్ అని ప్రింట్ కావాలి. కేస్ ఏ, ఆఫ్టర్ దట్ యూజ్ ద కోలన్. సో ఇది సింటాక్స్. సో మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాల్సిందే. ఇక్కడ కేస్ అని రాయాలి. తర్వాత ఏదైతే మీరు గ్రేడ్ ఎంటర్ చేస్తున్నారో ఆ గ్రేడ్ నేము గ్రేడ్ ఇవ్వాలి. ఏ అనే గ్రేడ్ అనుకున్నాం. సో తర్వాత కోలన్, తర్వాత ఇక్కడ స్టేట్మెంట్స్ ఏ స్టేట్మెంట్స్ రన్ అవ్వాలో ఆ స్టేట్మెంట్స్ అనే రాస్తాం. ప్రింట్ఎఫ్ ఎక్సలెంట్, తర్వాత బ్రేక్. సో ఏ ఓకే అయితే మనం ఎంటర్ చేసింది ఏ అయితే ఇంకా ఇక్కడితోటి ఎక్సలెంట్ అని ప్రింట్ అయ్యి ఆగిపోతుంది. మళ్ళీ బికి సికి అయితే వెల్డన్ అని రావాలి. సో బికి సికి వెల్డన్ అంటే బి ఎంటర్ చేసినా సి ఎంటర్ చేసినా వెల్డన్ అని రావాలి కాబట్టి మీరు కేసు బి కోలన్ అని స్టార్ట్ చేసి వదిలేయాలి. తర్వాత కేసు సి మీరు ఒకవేళ ఇక్కడ వెల్డన్ అని ఇక్కడ రాస్తే బి కండిషన్ ఓకే అవుతుంది కాబట్టి మీరు కావాలనుకుంటే ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, ప్రింట్ఎఫ్ వెల్డన్ బ్రేక్.
సో కేస్ సి ప్రింట్ఎఫ్ వెల్ డన్ బ్రేక్ అంటే బికి సికి వెల్ డనే కాబట్టి మీరు దీన్ని ఇక్కడ నుంచి తీసేయచ్చు, లేదనుకుంటే కోడ్ అన్నెసరీ కోడ్ ఎక్కువైపోతుంది కదా ఇది ఉంచుకున్నట్టయితే. సో ప్రింట్ఎఫ్ బ్రేక్. సో కేస్ సి ప్రింట్ఎఫ్ వెల్ డన్ ఓకే బ్రేక్. సో తర్వాత కేస్ డి ప్రింట్ఎఫ్ యూ పాస్డ్ బ్రేక్. సో కేస్ ఎఫ్ అయితే ప్రింట్ఎఫ్ బెటర్ ట్రై అగైన్. సో మనం ఈ కండిషన్స్ ఏవి ఇవ్వకపోతే డిఫాల్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. డిఫాల్ట్ ప్రింట్ఎఫ్ ఇన్వాలిడ్ గ్రేడ్ అని ప్రింట్ చేస్తున్నాను చూడండి F9. సో ఎంటర్ ద గ్రేడ్ ఏ ఎంటర్ చేశాను ఎక్సలెంట్. సో సి ఎంటర్ చేశాను సో వెల్ డన్. సో మీరు ఇక్కడ ఇక్కడ కేస్ బి దగ్గర మనం ఇది తీసేసాం అనుకోండి, కేస్ బికి కేస్ సికి రెండింటికి కూడా ఇదే వెల్ డన్. ఓకే కంపల్సరీగా కోలన్ మాత్రం మర్చిపోవద్దు. కోలన్ తీసేసారు అనుకోండి ఏమవుతుందో చూడండి ఎర్రర్ చూపిస్తూ ఉంటాం. ఓకే every case statement must be ended with the colon. Here we are writing the our condition, our variable value. Okay, thanks for listening. అలాగే నాకు రెండు నెంబర్స్ ని ఎంటర్ చేయాలి. రెండు నెంబర్స్ ని ఎంటర్ చేసిన తర్వాత ప్లస్ మైనస్ స్టార్ డివిజిబుల్ అని నాకు అక్కడ ప్రింట్ కావాలి. ఒకవేళ నేను ప్లస్ ఎంటర్ చేశాను అనుకో ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనే ప్రింట్ కావాలి. సో దాని పర్పస్ సో ఇక్కడ క్యారెక్టర్ చాయిస్ అని తీసుకుంటున్నాను, సిహెచ్ అని తీసుకుంటున్నాను చాయిస్. తర్వాత రెండు వేరియబుల్స్ ఇంటూ సో ఫ్లోట్ తీసుకుందాం, లేకపోతే డబుల్ డిఓయు బిఎల్ఏ డబుల్ డేటా టైప్ ఉంది కదా మనకి డబుల్ ఏ కామా బి. ఎంటర్ చాయిస్. చాయిస్ ప్లస్ మైనస్ స్టార్ బై. ఓకే స్కాన్ ఆఫ్ గ్రేడ్. తర్వాత నెంబర్స్ ఎంటర్ చేయాలి కదా ఎంటర్. ఎంటర్ నెంబర్స్. పర్సెంటైల్ ఎల్ఎఫ్ డబుల్ కి అయితే మనకు ఫార్మాట్ స్పెసిఫైయర్ ఎల్ఎఫ్ కాబట్టి పర్సెంటైల్ ఎల్ఎఫ్ కామా అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ బి. సో ఇక్కడ స్విచ్ దేనికి స్విచ్ అవుతూ ఉండాలి, సిహెచ్కి అంటే చాయిస్ కి స్విచ్ అవుతా ఉండాలి. ఇఫ్ కేస్ ఇప్పుడు మనకు ఫస్ట్ ప్లేస్ అయితే ఏం కావాలి ప్రింట్ ప్లస్ అనే ఆప్షన్ ఇచ్చినప్పుడు ప్రింట్ఎఫ్ కామా కామా ఏ కామా బి ఏ ప్లస్ బి. సో 3 పారామీటర్స్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ డైరెక్ట్ గా. సో ఇక్కడ చూడండి పర్సెంటైల్ ఎల్ఎఫ్ పర్సెంటైల్ ఎల్ఎఫ్. సో పర్సెంటైల్ ఎల్ఎఫ్ ప్లస్ పర్సెంటైల్ ఎల్ఎఫ్ ఈక్వల్స్ టు పర్సెంటైల్ ఎల్ఎఫ్ ఈక్వల్స్ టు పర్సెంటైల్ ఎల్ఎఫ్. సో పర్సెంటైల్ ఎల్ఎఫ్ ప్లస్ సో మనకి ఏది రాసావో అది ఎగ్జాక్ట్ గా ప్రింట్ అవుతుంది కాబట్టి సో ఫస్ట్ పర్సెంటైల్ ఎల్ఎఫ్ లోకి ఏ వాల్యూ, సెకండ్ పర్సెంటైల్ ఎల్ఎఫ్ లో బి వాల్యూ, ఏ ప్లస్ బిలోకి లింక్లోకి ఏ ప్లస్ బి వాల్యూ వచ్చి సేవ్ అవుతాయి. సో ఒక కేసు స్టేట్మెంట్ రాసా. అలాగే మైనస్కి రాద్దాం. కేసు మైనస్ అయితే సో ఇక్కడ మైనస్ ఇద్దాము మనకు పెట్టిన పర్పస్. సో మిగతా కేసెస్ ఏమి రాయట్లేదు, మీరు రాయండి. బ్రేక్ డిఫాల్ట్ లో మాత్రం ఏం రాస్తున్నానంటే ఇన్వాలిడ్ చాయిస్ అని రాస్తున్నాను. సో లాస్ట్
సో ఇక్కడ నేను ప్లస్ కి మైనస్ కి డెవలప్ చేశాను. ఓకే, సో ప్రోగ్రామ్ ని డిఫాల్ట్. సో ఏంటంటే సో ఎర్రర్ ఎక్స్పెక్టెడ్ కోలన్ సో F9 కొడుతున్నాను. ఇక్కడ మనకి ఎర్రర్ కనపడుతుంది. ఏంటంటే ఎర్రర్ స్కాన్ ఆఫ్ పర్సంటేజ్ సీక్రెట్. నేను ఇక్కడ సిహెచ్ అని ఇచ్చి ఇక్కడ సిహెచ్ ఇచ్చాను, సారీ గ్రేడ్ అని ఇచ్చాను. సో సిహెచ్ రైట్. మళ్ళీ కంపైల్ చేస్తున్నాను ప్రోగ్రామ్. ఎంటర్ ద చాయిస్ అంటున్నాను. చాయిస్ ప్లస్ తీసుకుంటున్నాను. ఎంటర్ ద 2 numbers 5 and 6. సో 5.000 6.00 ఈక్వల్స్ టు 11.000 అని వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ మీరు స్పేస్ ఇస్తూ ఉండండి కోలన్ తర్వాత ప్లస్, రైట్. సో మనకి ఇక్కడ చూసినట్టయితే మనకు అవుట్పుట్లో సో ఇప్పుడు మైనస్ ఇస్తున్నాను, 44 22 ఇస్తున్నాను, 44.0. ఇక్కడ మనం డబల్ని తీసుకున్నాం కాబట్టి ఎప్పుడు కూడా ప్రిసిజన్ 60 digits చూపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని నాకు ఒకటే ప్రిసిజన్ కావాలి. అందుకని మనం ఎలా రాయొచ్చు అంటే పర్సంటైల్ మనకు చూపించేటప్పుడు 1LF పర్సంటైల్ 1LF పర్సంటైల్ 1LF 1 ప్రిసిజన్ కావాలనుకుంటే ఇలా కూడా మనం చూసుకోవచ్చు. పర్సంటైల్ 1LF అంటే ఒకటే ప్రిసిజన్ వాల్యూ తోటి చూపిస్తుంది, అంటే పాయింట్స్ తర్వాత వాల్యూస్. ఇప్పుడు ప్లస్ చూడండి 55,77. ఇప్పుడు సారీ, సో ప్రోగ్రామ్ని సేవ్ చేయండి. F9 ప్లస్ అంటే నెంబర్స్, సారీ నేను ఇక్కడ పర్సంటైల్ .1 అని ఇవ్వాలి, సారీ .1 అంటే ఒకటే ప్రిసిజన్ వాల్యూ. సో 44.0 50.0 ఈక్వల్స్ టు 99.0. ఈ విధంగా మనం స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని సింపుల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేటర్స్ని డిఫైన్ చేయవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. మీరు ఇవాళ ఇది రాయడం మీకు కష్టం అనుకుంటే ఇంకో వేరియబుల్ డిక్లేర్ చేసుకోండి. సమ్, యాడ్, మల్టిప్లికేషన్ అని. ఇక్కడ సమ్ ఈక్వల్స్ టు a+b, సమ్ ఈక్వల్స్ టు printf a+b. ఈ విధంగా కూడా ప్రింట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.